హే హాయ్ గైస్, ఇది ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, అది ఫైనల్ డెస్టినేషన్ 6 రివ్యూ. మీకు తెలిసి ఉంటుంది ఈ సినిమా ఒక ఎంటైర్ జనరేషన్ కి ట్రామా అనేది పరిచయం చేసింది. చిన్నప్పుడు బాగా గుర్తు, స్టార్ మూవీస్, హెచ్బిఓ టీవీలో బాగా రిపీట్ వ్యూయింగ్స్ లో చూసేవాళ్ళం ఈ మూవీ. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫైనల్ డెస్టినేషన్ మూవీ ఇన్ అ థియేటర్, సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశా. టు స్టార్ట్ విత్, యు నో వాట్ అ ఫైనల్ డెస్టినేషన్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ లైక్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్, బట్ బెటర్. ఏ రకంగా బెటర్ అంటే, ఈ సినిమా ఆ ఫ్రాంచైజ్ మీదనే కొన్ని డిగ్స్ తీసుకుంటది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చచ్చిపోతాడు అని మనకు డౌట్ గా ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఇట్లా కెమెరా బయటకు వచ్చి ఒక వైట్ చూపిస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, పక్క నుంచి టక్క నుంచి ఒక లారీ కొట్టేస్తుంది అనుకుంటాం. అలాంటి మూమెంట్స్ ని లైట్ గా ఒక చిన్న స్పిన్ ఇస్తుంది ఈ మూవీ. సో స్లైట్లీ అన్ప్రిడిక్టబుల్, అంటే మరీ ఆబ్వియస్ విషయాలు జరగవు. అండ్ చెప్పినట్టే ఆ జాన్రా మీద, ఈ ఫ్రాంచైజ్ మీద కొన్ని జోకులు వేస్తూ ఉంటది. ఆ కామెడీ చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నింది, అండ్ ఇట్ వాస్ ఫన్నీ ఆల్సో బికాస్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. సో ఆ కామికల్ నేచర్ అనేది సెపరేట్స్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ఇంతకు ముందు వచ్చిన 5 ఇన్స్టాల్మెంట్స్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఆ 5 ఫిల్మ్స్ లో కూడా యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కిల్స్ కదా. లైక్ జనాలు ఎలా చచ్చిపోబోతున్నారు, ఎంత క్రియేటివ్ గా వీళ్ళ డెత్ ఇప్పుడు మెకనైజ్ అవబోతుంది అని. ఇందులో యూ కేర్ ఫర్ ద క్యారెక్టర్స్. అండ్ నాకు తెలిసి అది ఈ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ టైం జరిగింది. అంటే అరే పాపం ఇప్పుడు వీడు చనిపోకూడదు, బికాస్ దేర్ ఈస్ దట్ ఫ్యామిలీ యాంగిల్. యూ కేర్ ఫర్ ద క్యారెక్టర్స్ అండ్ అది స్టేక్స్ ని చాలా పెంచుతుంది కూడా. అండ్ కొన్ని డెత్స్ ఆర్ ఫన్నీ, సి దే ఆర్ వాట్ యూ కాల్ మార్బిడ్ గానే ఉంటాయి, బట్ అది ఎంత స్టూపిడ్ గా జరుగుతుంది. కొన్నిసార్లు వీళ్ళే చావుని వెతుక్కుని వెళ్తారు కదా, హారర్ ఫిల్మ్స్ లో కొన్ని క్యారెక్టర్స్ చావుని వెతుక్కుంటూ వెళ్తాయి కదా. సో వాళ్ళకి ఈ గ్రాటెస్క్ థింగ్స్ జరిగినప్పుడు నవ్వు కూడా వస్తుంది, బికాస్ ఆఫ్ హౌ స్టూపిడ్ అండ్ సిల్లీ ఇట్ ఈస్. దట్ బీయింగ్ సెడ్, డెత్స్ కూడా చాలా క్రియేటివ్ గానే ఉండే. ఒకటి ఎంఆర్ఐ మెషిన్ తో ఒకటి ఉంటది, ఇట్ వాస్ వెరీ కూల్. అంటే ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ సినిమాలోనే హైలైట్ ఏంటంటే, మూవీ చూశాక నార్మల్ మనం ఇప్పుడు ఒక ఆఫీస్ లో కూర్చుని ఉన్నా, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే జస్ట్ ఒక మూవీ థియేటర్ లో ఉన్నా కూడా, హౌ కెన్ థింగ్స్ అరౌండ్ అస్ గో బ్యాడ్ అనే ఒక థాట్ ని మన మైండ్ లో ఇన్స్టాల్ చేసేస్తుంది. ఆ రకంగా ఈ సినిమా కూడా చేస్తుంది. బట్ నాకు ఉన్న ఒకే ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఫైనల్ డెస్టినేషన్ మూవీలో ఒక ఓపెనింగ్ డిజాస్టర్ ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా ఒక నార్మల్ అన్డౌటెడ్ సిచ్యువేషన్ లో ప్లేస్ లో జరుగుతుంది అనమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక రోలర్ కోస్టర్ కానివ్వండి, లేకపోతే ఒక F1 ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఫైనల్ డెస్టినేషన్ 5 లో ఒక బ్రిడ్జ్ మీద జరుగుతుంది కదా. అవన్నీ ఏంటంటే పెద్దగా డిజాస్టర్ జరగడానికి స్కోప్ లేని సినారియోస్ అనమాట. కానీ ఇందులో ది ఓపెనింగ్ ఏదైతే చూపించారో, విచ్ ఇస్ ఇన్ దట్ స్కై వ్యూ టవర్, అది నాకు ఇట్ డింట్ ఫీల్ లైక్ ఎ ఫైనల్ డెస్టినేషన్ థింగ్, బికాస్ ఫైనల్ డెస్టినేషన్ లో నార్మల్ గా ఉన్న దగ్గర థింగ్స్ గో క్రేజీ, కానీ ఇక్కడ ద సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్, ద లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అ డిజాస్టర్ టు హ్యాపెన్. సో ఆ రకంగా నాకు ఆ ఓపెనింగ్ అనేది టూ డ్రమాటిక్ ఉంది అనిపించింది. రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ వెరీ కూల్. The kills are funny, the characters are interesting, and overall it's a very satisfying final destination film, and it's a very satisfying horror film also. I had fun at a time where హారర్ ఫిల్మ్స్ లో నేను ఒక ట్రెండ్ నోటీస్ చేస్తున్నాను అనమాట. హారర్ ని దాటి, సూపర్ న్యాచురల్ ఈ ఎలిమెంట్స్, ఈ స్కేర్స్ ని దాటి హారర్ ఫిల్మ్స్ కొన్ని సీరియస్ విషయాల్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్. మెంటల్ హెల్త్, అబ్యూజివ్ రిలేషన్షిప్స్, వీటన్నిటిని ఓకే మాట్లాడొచ్చు. ఇటువంటి సీరియస్ అన్ప్లెజెంట్ విషయాలు మాట్లాడితే అవి ఈ హారర్ అనే జాన్రా వాటిని చాలా సేఫ్ గా హార్బర్ చేస్తుంది. బట్ ఎక్కడో ఈ థీమ్స్ హారర్ ని దాటేస్తున్నాయి అనే ఒక ఫీలింగ్ నాకు కలుగుతుంది రీసెంట్ టైమ్స్ లో. అది నాకు డేవిడ్ శాండ్బర్గ్ డైరెక్ట్ చేసిన అంటిల్ డాన్ చూసినప్పుడు అది నాకు సడన్ గా హిట్ అయింది. దట్ finally there is one horror film that just doesn't care about anything else apart from just terrorizing the viewer. Until Dawn చూసినప్పుడు నాకు అది కలిగింది, and I wanted more simple fun horror films that are just about people dying, and Final Destination is that, and it is very entertaining. Yes, so మీరు Final Destination franchise ని ఎంజాయ్ చేస్తుంటే, I know for a fact that మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారని, and I also know that you will have a very good time. So that's it from this review. Do subscribe to Gultev Pro for more reviews and interviews.